మహిమ కలుగును గాక. అందరికి వందనాలండి. గట్టిగా చెప్పండి. 2018లో కరోనాకు ముందు అనుకుంటా మీ మధ్యలోనికి రావడానికి ప్రభు సహాయం అనుగ్రహించారు. నేను అలాగే స్వామినారాయణ 2 దినాల కూలికలు ఇక్కడే ప్రభు కృపను బట్టి మీ మధ్యలో సహవాసం చేయుటకు దేవుడిచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాం. తదుపరి చాలా సంవత్సరాలైంది, దాదాపుగా 6 సంవత్సరాలైంది. యోనాథనంతులుగా కర్నూలులో ఉన్నారు, పాలకి దగ్గర. కొన్ని మార్లు అడిగారు కానీ కుదరలేదు. ప్రభు సహాయం అనుగ్రహించడం వల్ల మీ మధ్యలోకి రావడానికి అందరి బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రేమతో ఆహ్వానించిన పెద్దలకు అలాగే పరిశుద్ధులందరికీ ప్రభునామంలో వందనాలండి. మన వాక్య ధ్యానం నిమిత్తమై లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం నుండి చదువుతాం. మరియు ఆషేరు గోత్రీకురాలు వనియేలు కుమార్తె అయిన అన్నాను ప్రవర్తినేను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెళ్లితో సంసారం చేసి బహు కాలము గడిచినది. 84 సంవత్సరములు విధవరాలైంది. దేవాలయం వెళ్ళక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచున్నారు. చదవడిన లేఖన ప్రకారం దేవుడు మన ఆత్మల కొరకే తాను దీవించి ఆశీర్వదించుంటారు. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. పరిశుద్ధులమైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, ఈ ఉదయకాలంలో మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన రక్షణను బట్టి స్తుతిస్తున్నాం. ఈ ఒక దిన కోరికలో ప్రభా మీ ఆత్మ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. మా మధ్యలో మీ కుమారుడైన యేసుక్రీస్తుని మీరు విశేషంగా హెచ్చించి కనపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. చేరి వచ్చిన మా అందరితో మాట్లాడండి. కడవరి దినాలు మీరు అక్కడ చాలా దగ్గరగా ఉంది. భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధతను ప్రేమిస్తూ ప్రభు కొరకు సాక్షిగా ఉండటకు మీ సహాయం ఇచ్చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. మమ్మను అలాగే చేరి వచ్చిన వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రభునందు సోదర సోదరులారా, వాక్యం చెప్తూ ఉండగా అటు ఇటు లేచి వెళ్ళొద్దని చిన్న ఉదాహరణ చెప్తాను. కర్నూలుకి నంద్యాలకు నాన్ స్టాప్ బస్సులు ఉంటాయి. ఏ బస్సులు అవి వస్తుంటాయి కాబట్టి మీరు అలా కావద్దని, నంద్యాల కర్నూలు బస్సులా కావద్దని కూర్చొని జాగ్రత్తగా వాక్యం వినండి. పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి, అటు ఇటు తిప్పొద్దండి. మీరు వినరు, ఇతరులు వినకుండా పిల్లలు చేస్తారు కాబట్టి వాక్యం బాగా వినాలి. ఎందుకు వచ్చాం మనం? మీరు చెప్తే మాట్లాడతాం. దేనికి వచ్చా కాబట్టి దేని మీద మనసు పెట్టాలి అంతే. ఇక ఏం ఆలోచన ఉండకూడదు. ఇది తిరునాళ్ళకు మనం రాలేదు, జాతరకు రాలేదు. తిరునాళ్ళ జాతరలు ఎలా ఉంటారంటే వచ్చేవాడు మోసుకుంటాడు, పోయేవాడు పోతాడు, మాట్లాడేవాడు మాట్లాడతాడు. కాబట్టి ఇదేంటి మనం కూర్చొని ఏ మందిరం? అది మనసులో గుర్తుపెట్టుకోవాలి. నేను మందిరంలో కూర్చున్నా అనే భయం కలిగి ఉండాలి. భక్తితో వాక్యం ఉండాలి. దేవుడు మనతో మాట్లాడతాడు, మన పిల్లలతో మాట్లాడతాడు. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.
ఆ జాగ్రత్తగా దేవుని వాక్యం ఉన్నా ఏ స్త్రీకి ఏ పురుషునికి దేవుడు దీవెన ఇవ్వలేదు. కాబట్టి ఇది మనసులో గుర్తుపెట్టుకోండి. బయట ఉన్న వాళ్ళు కూడా ఇక నేను కనపడలేదు అటు ఇటు చూడొద్దండి, చూసే ప్రమాదం అటు ఇటు. కాబట్టి వాక్యం జాగ్రత్తగా విన్నాం. సరే, మనం చదివిన సువార్త లూకా సువార్త. ఏ సువార్త? లూకా సువార్త. మనకు 4 సువార్తలు ఉన్నాయి. ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు ఉన్నాయి. పాత నిబంధనలో మొదటి 5 గ్రంథాలు ఉన్నాయి. ఏ గ్రంథాలు? 5 గ్రంథాలు. రైట్. ఆ 5 గ్రంథాల్లో ఒక వ్యక్తి 4 గురించి రాశాడు. మళ్ళీ చెప్తున్నారు, పిల్లల దగ్గర పెట్టుకోండి. అదే పిల్లలకి బిస్కెట్ కొనేయడం చర్చిలో అలా చేయొద్దండి. తినే స్థలం కాదు. అదే పిల్లలకి బిస్కెట్లు కొనేయడం అది కొనేయడం. ఇది మందిరం, ఇది మందిరంలాగానే ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. రైట్ రైట్. చూడండి అమ్మ, చూడమ్మా, చెప్పాను కదా మామూలు మనిషి కాదు నేను. మీరు ఇంట్లో లేదా నాకు అర్థమవుతుంది. రైట్. పాత నిబంధనలో ఒక వ్యక్తి 4 జీవితాలను రాశాడు. మరలా చెప్తున్నాను, పాత నిబంధనలో ఒక వ్యక్తి 4 జీవితాల గురించి రాశాడు. ఆ వ్యక్తి మోషే వ్యక్తి 4 జీవితాలు. అబ్రహాం జీవితం, ఇస్సాకు జీవితం, యాకోబు జీవితం, యోసేపు జీవితం. ఒక వ్యక్తి 4 జీవితాలు రాశాడు. ఎక్కడ? పాత నిబంధన. క్రొత్త నిబంధనలో 4 ఒక వ్యక్తిని గురించి రాశారు. అది విశేషం. ఓకే. క్రొత్త నిబంధనలో 4 ఒక వ్యక్తిని గురించి రాశారు. వారు ఎవరంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 ఒక వ్యక్తి అనగా యేసుక్రీస్తు గురించి రాశారు. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. రైట్. పాత నిబంధనలో ఒక వ్యక్తి 4 జీవితాలు రాశాడు. క్రొత్త నిబంధనలో 4 ఒక వ్యక్తి గురించి రాశారు. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. మనకు చిన్నప్పుడు నుండి తెలుసు. మత్తయి సువార్త చదువుతుంటే యేసుక్రీస్తుని రాజుగా పరిచయం చేశాడు. ఏం పరిచయం చేశాడు? రాసుకున్నాం. ఏం పరిచయం చేశాడు? రాజుగా పరిచయం చేశాడు. అందువల్లే మత్తయి సువార్త 2వ అధ్యాయం 5లో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? చూడండి, మంచి ప్రశ్న. అలాగైతే సోదరులారా, ఆయన రాజు. ఎవరు? యేసుక్రీస్తు రాజు. మా గుర్తు పెట్టుకుందాం. మనం ఆయన యందు రక్షకునిగా విశ్వసించాం. ఎవరి యందు? యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించాం. ఆయన మన రక్షకుడు. కానీ మన జీవితానికి రాజు కాడు ఆయన. ఎవరు కాడు ఆయన? అందరు చెప్పాలి. ఆయన మన జీవితానికి రాజు కాదు. ఆయన రక్షకుడే, మన విమోచకుడే, కానీ మన జీవితానికి రాజు కాదు. అంటే దాని అర్థం ఏమిటంటే, నాకు చూడండి, రాజు అయితే రాజుకు 3 ఉంటాయి. ఒకటి, మన మీద అధికారం ఉంటాయి. అధికారం ఉంటాయి. రెండవది, మన నియంత్రణ చేస్తారు. మూడవది, రాజు నడిపిస్తాడు. ఒకటి అధికారం, రెండవది నియంత్రణ, మూడవది. అలాగే చిన్న ప్రశ్న, నిజంగా నీకు ఆయన రాజు అయితే నీ కుటుంబానికి అధికారిగా ఉండాలి, నా జీవితానికి అధికారిగా ఉండాలి, నా సంఘానికి ఆయన అధికారిగా ఉండాలి. చాలా జీవితాల్లో యేసు ప్రభు అధికారి కాదు. ఆయన అధికారి లేడు. కాబట్టి నీకు బుద్ధి పుట్టినట్టు సినిమాలు చూస్తావు, సీరియల్ చూస్తావు, బూతులు ఆడుతావు, చెడ్డమాటలు పలుకుతావు. నువ్వు కాదా? కాదా? ఎన్నిసార్లు సినిమాలు చూడలేదు, ఎన్నిసార్లు సీరియల్ చూడలేదు, పైగా వచ్చి పరిశుద్ధ పరిశుద్ధ అని పాట పాడుతావు. ఎవరికి నేను పాట పాడేది? నీ రాజు కాదు, నీ దయ్యానికి పాట పాడుతావు. నీ రాజు అయితే రాజు నీ జీవితం మీద అధికారం ఉండాలి. అధికారం అని చెప్పినట్టే చేస్తా.
ప్రధానమంత్రి చెప్పినట్టే భారతదేశం వినాలి, ముఖ్యమంత్రి చెప్పినట్టే ఆంధ్రప్రదేశ్ వినాలి. అలాగైతే నువ్వు రాజు అని చెప్తున్నావు యేసు ప్రభు, బట్ నీ జీవితంలో ఆయనకు అధికారం లేదు. అధికారం లేదు. కాబట్టి ఇక్కడ వాక్యం వింటావు, ఇంటికి వెళ్ళి సినిమా చూస్తావు మధ్యాహ్నం అయ్యా. నువ్వు కాదా? ఎన్ని తప్పు పనులు చేయలేదు, ఎన్నిసార్లు ఆయన అధికారి అని చెప్పుకుంటున్నావు, బట్ జీవితంలో నువ్వు అలాగే జీవించట్లేదు ఆయన అధికారం పెట్టుకొని. రెండవది, నియంత్రించేవాడు. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ప్రభు నియంత్రణ చేయాలి అనగా ఆయన అదుపాజ్ఞలో ఉండాలి. మన జీవితాలు ఆయన నియంత్రణ అంటే ఆయన కట్టడలో ఉండాలి, ఆయన కట్టడలో ఉండాలి. చాలామంది విశ్వాసులు రాజు అని చెప్పుకుంటారు, కానీ తమ జీవితాలని ప్రభు యొక్క నియంత్రణలోకి అప్పగించాలి, లేదా ప్రభు స్వాధీనంలో ఉంటారు. అందువల్లే సామెతల గ్రంథంలో ఎంత చక్కగా రాశారు. 3వ అధ్యాయం 5వ వచనం చదువుదామా? 5వ వచనం చదవలేదు ఎవరైనా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఆ పాట చూడతాము. నీ ప్రవర్తన కొందటి మీద కాదు, ఎవరు? నీ జీవిత ప్రవర్తన అంతటి మీద ఆయన, ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అధికారం చెల్లి తమ్ముడా, నిజమేనా? మీ కుటుంబాల్లో దేవుని అధికారం ఉందా? దేవుని నియంత్రణ ఉందా? వల్ల చెప్తున్నాం చెల్లి, వేషధారణ వేయద్దు. వేషం వేసి నటిస్తే దేవునికి అసహ్యం అంట. ఒకవేళ నమ్మకమైన పర్వాలేదు, కానీ నమ్మి వేషం వేస్తే దేవుడు అన్నాడు వేషధారులారా అన్నాడు. ఏ దారులారా? ఈరోజు సంఘాల్లో వేషధారులు ఎక్కువయ్యా. భక్తి లేకపోయినా భక్తి ఉన్నట్టు నటిస్తా, ఆత్మీయత లేకపోయినా ఆత్మీయతలో నటిస్తా. అమ్మో, సినిమా నటుల కంటే విశ్వాసులు బాగా నటిస్తారంట. వీళ్ళకి అవార్డులు ఇవ్వచ్చంట. ఇక్కడేమో వాక్యం వింటాడు, ఇంటి దగ్గరేమో సినిమా తెగ చూస్తుంటాను. టీవీలో ఎన్ని మొగటి పలుకుర్లు, నిజమా కదా? మరి ఎలాగ ఆరాధిస్తావు? ఎలాగ దేవుని స్తుతిస్తావు? నీ మనసాక్షి ఎలా ఒప్పుకుంటుంది? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతకాలం దేవుని ఎదుట వేషం వేస్తావు, ఎంతకాలం వేషధారణగా ప్రవర్తిస్తావు. ఇక దేవునితో మాట్లాడుతుండగా ఈవేళ ప్రభు అధికారానికి ఒప్పుకోవాలి, ఈవేళ ప్రభు నియంత్రణకు ఒప్పుకోవాలి. ఇక ఆయన అధికారం మన మీద ఉంటే, ఆయన నియంత్రణ మన మీద ఉంటే దేవుడు నడిపిస్తాడు. ఎవరు నడిపిస్తారు? దేవుడు నడిపిస్తాడు. దేవుడు చక్కగా నడిపిస్తాడు. నువ్వు ఏది చూడాలో దాన్ని చూపిస్తాడు, ఏది చూడకూడదో దాన్ని తీసేస్తాడు. ఎప్పుడు? ఆయన నీ జీవితంలో రాజుగా ఉన్నప్పుడే, రాజుగా ఉన్నప్పుడు. కానీ చాలామంది విశ్వాసులు నీకు నీవే రాజుని, ఏమన్నా నీకు నీవే, ఎవరైనా చెప్పినా నీవేది నాకు చెప్పేది అనే స్థాయికి ఎదిగా. పెద్దలు చెప్పినా, సేవకులు చెప్పినా నువ్వు వినట్లేదంటే నీకు నీవే రాజుని, నీకు నీవే రాజుని. ఇక నేను ఎవరు బాగు చేయలేరు, నేను ఎవరు సరి చేయలేరు. కాబట్టి ఈయన అన్నాడు, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం. ఒప్పుకో, ఇష్టపడితే అధికారంగా ఉంటాడు. ఇష్టపడితే నియంత్రణ చేస్తాడు, ఇష్టపడితే నడిపిస్తాడు. బుద్ధి పుడితే తప్ప బలవంతం చేసేవాడు కాదు. ప్రభా, నా జీవితాన్ని నడిపించు, నా మీద అధికారిగా ఉండు ప్రభా. వీటిని చూడకుండా నన్ను నియంత్రణ చేయి.
అలా ఉన్నప్పుడే ప్రభు నడిపిస్తారు, ప్రభు సహాయం చేస్తారు. పౌలు ఒకప్పుడు ఎలా ఉన్నాడు, నమ్మిన తర్వాత ఎలా ఉన్నాడో చూడండి. అపోస్తల కార్యం 22వ అధ్యాయం. పౌలు యేసుని నమ్మకం ముందు ఒక రకంగా ఉన్నాడు, యేసు నమ్మిన తర్వాత ఎలా ఉన్నాడు. అపోస్తల కార్యం 22వ అధ్యాయం 10వ వచనం చదువుదామా. 10వ వచనం. అప్పుడు నేను, అక్కడ కామా పెట్టాను. అక్కడ ఏమన్నాడు? ప్రభు అంటే మామూలుగా అర్థం ఏమిటంటే అధికారి అని అర్థం. ప్రభు అంటే అర్థం ఏంటి? చెప్పండి. అధికారి. చదువు. అధికారి అనగా ప్రభా నీవు నా అధికారివి, నేను ఏమి చేయవలెను. ఏమన్నా నేను ఈవేళ ఏం చెయ్యాలని ప్రభా లెగిసాను, ప్రార్థన చేసుకోండి. ప్రభా ఈవేళ ఏం చేయాలి? ఈ గనులోకి వెళుతున్నాను, ఈ పనగానపల్లికి వెళుతున్నాను, పేదంచర్లకు వెళుతున్నాను. నా పని దగ్గర నీ కొరకు నేను ఏమి చెయ్యాలా? ఏ రోజైనా ప్రార్థన చేశాను? వంటగదిలో ప్రభా నేనేం చెయ్యాలా? నా పిల్లలు నమ్ముకోలేదు, తాగుతున్నారు ప్రభా, నా భర్త తాగుతున్నాడు ప్రభా. ప్రభా నేనేం చేయాలా వారి కొరకు? ఏడ్చావా ఏ రోజైనా ప్రభు దగ్గర? ఏ రోజైనా నీ పిల్లలు తాగుతున్నాడు ఎదుట, సినిమాలు చూస్తున్నారు, పాడయ్యారు, ఒక తండ్రిగా తల్లిగా దేవుని దగ్గర ఏడ్చావా? ఏ రోజైనా నీ రాజు నీ సెల్ అయ్యింది, నీ రాజు నీ సెల్ లెగిస్తే సెల్ మీద పడుతున్నావు, ప్రభు దగ్గరికి రావట్లేదు. ప్రభా వీటిలో ఏమి చూడాలో ప్రభా నీ సహాయం తెచ్చి. చాలా అపవిత్రమైన ఉన్నది, ఇంట్లో చెడిపోయేటి ఎక్కువగా ఉన్నాయి, పాడు చేసేటి ఎక్కువ. ప్రభా దీనిని ఎలాగ వినియోగించాలా? ఏ రోజైనా ప్రార్థన చేశావా? పౌలు చూడండి, ప్రభా నీవు నా అధికారి, ఇప్పుడు నేనేం చేయాలో నాతో మాట్లాడు. చెల్లి తమ్ముడా, అలాగైతే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మత్తయి యేసు ప్రభుని రాస్తూ రాజుగా చెప్పాను. ఎలా చెప్పాడు? రాజు. నీ జీవితానికి నా జీవితానికి అని ఎలా ఉండాలా? రాజు. కాబట్టి బాగా రాజు చెప్పిన సమయానికి మందిరానికి రావాలా? ఎప్పుడు రావాలి? నీ బుద్ధి పుట్టిన టయాన్ని కాదు. నువ్వు రాజుని గౌరవపరిచే వ్యక్తివైతే, రాజుని హెచ్చించే వ్యక్తివైతే ముందు రాజు కొరకు రావాలా? అవునా కదా? చెప్పరే బస్సు ముందు వస్తారు, మీరు ముందు వస్తారు. బస్ స్టాండ్కి మీరు ముందు వస్తారు, మీరు వచ్చిన దగ్గర బస్సు వెళ్ళిపోతారు. అంతేనండి, బస్సు ఆగదు. నేను రాగానే 10 నిమిషాల్లో పలుకుని బస్సు వెళ్ళిపోయింది. నాకు ఎంత నష్టం చూడండి. జస్ట్ 10 minutesలో 9:40కి వచ్చాను, 9:30కి బయలుదేరి సీ క్యాంప్లో. ముందు ఉండాలి. రాజుకు మనం స్వాగతం పలకాలంటే మందిరంలో ముందు ఉండాలి. అన్నిట్లో బైబిల్ క్లాస్ అయినా, విజ్ఞాపన అయినా, రొట్టె విడిచే కుడికైనా, ఆరాధనకైనా ముందు ఉండాలి. ఎవరికి స్వాగతం పలకడానికి? ఒకవేళ ఆలస్యం వచ్చారనుకో, ఎవరిని అవమానపరుస్తున్నారు? ఎవరిని? ఒకవేళ మీరు అవమానపరిచి రొట్టె తీసుకున్నారనుకో, దేవుడు తోలు తీసి తాకమిస్తారు. అది బైబిల్ చెప్పారు. రాజుని అగౌరవపరిచి రొట్టెలో చేయేసనుకో, రొట్టె తీర్థంగా హిందువులు ఇలా వేసుకుని తాగుతారు. అది కాదు, ఇది రొట్టె అనేది తీర్థంగా. మనం ఏమనుకుంటున్నామంటే ఇది తినకపోతే మనకు దీవెన రాదనుకుంటున్నాం. ఏం రాదనుకుంటున్నాం? లేట్ వచ్చి తిన్నా కూడా ఏం కోరుకుంటున్నావు నీవు? దీవెన. కానీ బైబిల్ చెప్తుంది దాన్ని అయోగ్యంగా తింటే శాపం వస్తుంది. ఏమొస్తుంది? చెప్పండి, ఏమొస్తుంది? జాగ్రత్తగా ఉందాం. కాబట్టి నాకు తెలీదు, పలుకూరులో ఆరాధన ఎన్నింటికి? మీరు ఎన్నింటికి వస్తున్నారు? అందరూ
వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సాక్ష్యం మీరే, నేను చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. అందరు సిద్ధపడి వస్తున్నారు కాబట్టి మన జీవితంలో రాజుగా పెట్టుకుందాం. రైట్. రెండవ సువార్త ఏ సువార్త? మార్కు సువార్త. ఏ సువార్త? రైట్. మార్కులో యేసు ప్రభుని గురించి ఆయన యెహోవా సేవకుడు. ఏ సేవకుడు? అందరూ చెప్పండి. ఏ సేవకుడు? మీకు అర్థమైతే వస్తున్నారు. ఏ సేవకుడు? యెహోవా సేవకుడు. అదర్వైజ్ యెహోవా దాసుడు అనుకుందాం. సేవకుడు లేదా దాసుడు. మీకు మన కర్నూలు జిల్లా అనగా నేను నంద్యాల జిల్లా అనుకుంటాను ఇప్పుడు కదా. రైట్, ఓకే. ఏ జిల్లా అయినా పర్లేదులే. ఒకప్పుడు అందరూ కర్నూలు జిల్లా వాస్తవమే. మన జిల్లాలో నాకు తెలిసిన చిన్న వయసులో రెడ్ల దగ్గర గాసగాళ్ళు ఉండేవారు. మా తాతయ్య గాసం చేసేవాడంట. ఏం చేసేవాడు? మీ ఊళ్ళో లేరా ఇంతకుముందు? ఉన్నారు. రైట్. సో ఇటు చూద్దాం. పాయింట్, రెడ్ల దగ్గర గాసగాళ్ళకు వాళ్ళు అక్కడే పడి ఉంటారు. ఎక్కడ? ఆ రెడ్డి దగ్గరే ఉంటారు, అక్కడే ఉంటారు. ఎప్పుడో ఇంటికి ఒకసారి వస్తారు, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి. కాబట్టి ఇక్కడ మార్కు సువార్తలో ఆయన యెహోవా దాసుడు అన్నాడు. ఆయన ఏ దాసుడు? అలాగైతే యేసు ప్రభు నుండి 2 నేర్చుకుందాం. ఒకటి, ఆయనలో దీనత్వం ఉంది. ఏముంది? అందరూ చెప్పండి, ఏముంది? దాసునికి ఏముండాలో? దీనత్వం ఉండాలి. యజమాని మీద తిరుగుబాటు చేయకూడదు దాసుడు. గాసగాడు మీరు గమనించండి. నాకు తెలియదు కానీ జనతాలు ప్రజాసభ్యులు ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు గాసగాళ్ళు ఆ ఇంట్లో దీనులుగా ఉంటారు. ఆ యజమాని చెప్పింది చేస్తారు. రైటా? దీనులు. రెండవది, దాసులకు ఏముంటుందంటే సాత్వికం ఉంటుంది. సాత్వికం. మూడవది, చెప్పిన పని చేస్తారు. మూడవది, చెప్పిన పని గొడ్డు చాకిరి అంటుందండి. ఏ చాకిరి? ఎవరికి? దాసులు. ఎవరికి? దాసులు. అలాగైతే నీవు నేను ఎవరి దాసులం? యోహాను సువార్తకి వెళ్దాం. చూద్దాం. మనకు తెలిసిన పదమే ప్రభు మాట్లాడుతూ అపోస్తలులతో లేదా ఆనాడు యూదా ప్రజలతో మాట్లాడుతూ 8వ అధ్యాయం 44వ వచనం చదువు. 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. అక్కడ అమ్మ వాక్యం మీరు వెనకున్నారు. వాక్యం వచ్చిందే లేదు. మీరు మీ తండ్రి యొక్క అంటే మీరు అపవాదికి దాసులు అన్నారు. ఎవరిని? యూదులు. ఎవరిని? యూదులు. రైట్. మన ఎవరికి దాసులు? ఒకప్పుడు రైట్. ఒక రోమిలకు రాసిన పత్రిక 2టికి చెప్పాను. చూద్దాం, మీకు అర్థమైంది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. నేను చదువుతున్నాను. నేను చెప్తాను. నేను చదువుతున్నాను. 17వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటుంది. అంటే దేని దాసులైనా అందరూ చెప్పండి. దేనికి? కాబట్టి మన భాష ఎవరు? మన భాష ఎవరు? గట్టి చెప్పండి. అపవాది లేదా సాతాను. ఏం చూస్తున్నారు? అపవాదైన సాతానికి దాసులుగా ఉన్నప్పుడు వాడు చెప్పింది చేశారు, వాడు చూడమంది చూశారు. అవునా కదా? చెప్పలే? అవునా కదా? అన్ని వాడు చెప్పిందే చేశారు. వాడు సిగరెట్ తాగమంటే సిగరెట్ తాగాము, సారా తాగామంటే సారా తాగాము, సినిమాలు తాగామంటే సినిమాలు చూసాం. వాడు చెప్పిందల్లా చేశాం. ఇప్పుడు ఎవరికి దాసులు? ఇక్కడే అన్నాం చూడు. 6వ అధ్యాయం 18వ వచనం. 18 చదువు కదా. పాపము నుండి ఓడు చూడండి, విమోచింపబడి అనే మాట. ఎవరు అంటే విడుదల పొందాడు. దేని నుండి? అంటే కదా దేని? ఇప్పుడు ఎవరు మనము? స్వతంత్రులు మనం. ఎవరు మనం? ఎందులో నుండి?
పాపం నుండి మనకి ఏమొచ్చింది? స్వతంత్రత వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది. కానీ ఎవరికి దాసులం? నీతికి దాసులం, క్రీస్తుకు దాసులం. ఎవరికి దాసులం? పాపం నుండి స్వతంత్ర పొందాము, కానీ అదే సమయంలో ఎవరికి దాసులం? క్రీస్తుకు దాసులం. ఎవరి దాసులం? కాబట్టి మనలో ఏముండాలా? యేసు ప్రభు ఎవరి దాసులు? యెహోవాకు దాసులు. 7వ తారీఖు ఎవరి దాసులు? మరి మీరు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? ఉన్నారా లేదా? ఏదో చెప్పండి. నా మధ్య ఉండవండి, లేదంటే లేదండి, అబద్ధాలు ఆడద్దండి. ఏదో చెప్పండి, ఉన్నారా లేదా? రైట్. ఎవరి దాసులు? యేసు ప్రభు. ఏమున్న వైపు? దీనత్వం, సాత్వికం, తండ్రి చెప్పిన పని. మన ఎవరి దాసులు? క్రీస్తుకు దాసులు కాదు. మనలో ఏముండాలా? ఎట్టి చెప్పలే ఉందా? ఏం పలకరే? ఏం పలకరే గట్టిగా? దీనంతో ఉండాలా? ఎవడా? రెండోది ఉండాలా? మూడవది చెప్పిన. ఎవరు చెప్పింది? అవే చెప్పాడు. సినిమాలు చూడమన్నాడు కదా, చెప్పలే? చేశారా? దాసులు అని చెప్పారు, అక్కడ ఆగారు. అందువల్ల ప్రభు అన్నాడు మత్తయి సువార్త చదవ సక్కలేదు 11వ అధ్యాయం 29వ వచనం ఏముంది? నేను సాత్వికులను, దీన మనస్సు గలవాడును, మీ కాడి ఎత్తుకొని నా దగ్గర ఏమి నేర్చుకోమన్నాడు? దీనత్వం, సాత్వికం. ఈ రెండు వస్తే అది చెప్పింది మనం చేస్తాం. ఇది అర్థమైందే? అర్థమైందే? అని చెప్పింది ఇది చెప్పింది చేయాలంటే ముందేం చేయాలా? నేర్చుకోవాలి. ఎవరి దగ్గర? ఎవరి దగ్గర? పాఠం అర్థం కదా, ఎవరి దగ్గర? కాబట్టి ఎక్కడ కూర్చోవాలా? టీవీ దగ్గర కూర్చుంటే రాదు. ఇది హలో రాదు. ఈదులో లెగ్గానే మన జిల్లాలో నవ్వాక్ అంటారు. యాకు ఊరికి నవ్వ, అది ఇట్లా తగులుతో ఏమవుతుంది? జిల. ఇది కూడా ఇట్లా జిల. చెడిపోయారు ప్రజలు. బైబిల్ తిప్పట్లేదు, ఇట్లా ఇట్లా తిప్పట్లేదు. ఈవెన్ మీటింగ్ లో కూడా ఇది తిప్పుతున్నాడు వీడు. పెద్దలు, సువార్తికులు, పరిశుద్ధులు ఇంకెక్కడ బాగుపడతారు? ఎక్కడ? మందిరానికి వచ్చి కూడా దీని మీద జిల ఎక్కువైంది. జిల ఇది ఎంత ప్రమాదమని తెలుసా? దేవుడు ఇచ్చింది వాడుకోవడానికి జాగ్రత్తగా. దీని మీద మనం సమయం ఎంత దుర్వినియోగం చేస్తున్నాం. ప్రభు ఎంత చక్కగా చెప్పాడు కదా, మీ కాడి ఎత్తుకొని నా దగ్గర కూర్చుండి నేర్చుకునేది. మరియ వలె నేర్చుకోవాలి. ఎవరు వలె? మరియ ఎంత నేర్చుకుంది? ఎంత నేర్చుకుంది? అందువల్ల ప్రభు మరియ, మార్తా, మార్తా, మరియ ఉత్తమమైనది ఎన్నుకోనది, ఎంచుకుంది. షీ సెలెక్టెడ్. ఇంగ్లీష్లో బాగుంది. ఆమె మంచిది ఎన్నుకున్నది. ఎ గుడ్ సెలక్షన్. ఒక మంచి శారీ సెలక్షన్, ఒక చొక్కా సెలక్షన్, ఒక ట్రౌజర్ సెలక్షన్. లైక్ దట్ మరియా ఉత్తమైనది ఆయన పాదాల దగ్గర కూర్చోండి. చెల్లి, తమ్ముడా, అడుగుదరా? ఎన్ని గంటలు దేని దగ్గర కూర్చుంటున్నాం? అందువల్ల దీనత్వం నీకు లేదు, అందువల్ల సాత్వికం నీకు లేదు. అని చెప్పినట్టు చేయట్లేదు. కారణం ఆయన పాదాల దగ్గర కూర్చోట్లేదు, నేర్చుకోవట్లేదు. అభ్యాసం లేదు, అభ్యాసం లేదు. ఆయన సన్నిధానంలో బ్రతిమలాడే ప్రభువా నేను నేర్చుకునే కృపను దయచేయి అడిగిన ఆ దాఖలే లేవు నీ జీవితంలో. కాబట్టి మత్తయి రాజు 3 నేర్చుకున్నాం. మార్కు సువార్తలో ఆయన దాసులు, మనం క్రీస్తు దాసులు 3 ఉండాలి. రైట్. నెక్స్ట్ సువార్త. ఏ సువార్త? రైట్. ఏ సువార్త? లూకా సువార్త. లూకా సువార్తలో
యేసు ప్రభుని పరిచయం చేస్తూ ఆయన మనుష్య కుమారుడు. ఏ కుమారుడు? ఏ కుమారుడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన పరిపూర్ణమైన మనుష్యుడు. ఏ మనుషుడు? చెప్పాలి. ఏ మనుషుడు? అమ్మా నిద్రపోతాం. ఏ మనుషుడు? నేను దొనకొండ నుండి మార్కాపురం కర్నూలు వెళ్ళి మళ్ళీ మీ ఊరు వచ్చాను. నేను అలసిపోయి నిద్రపోతే న్యాయం ఉంది. మీరు ఈ ఊరోళ్ళే. ఏ ఊరోళ్ళు? మీరు అలసిపోయి నిద్రపోతే న్యాయమేనా? చెప్పలే ఏంటి? న్యాయమేనా? ఏదో చెప్పుకోండి. మీ ఊళ్ళో నిద్రపోద్దండి. ఏమ్మా ముసుగేసుకుని నిద్రపోద్దండి. నాకు కనబడదు అనుకోద్దండి. కాబట్టి లూకా సువార్తలో ఆయన పరిపూర్ణ పురుషుడు. ఏ పురుషుడు అని అర్థం ఏంటంటే చూడండి. దాంట్లో ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అదే ఎలా ఉన్నాడు? నేను తర్వాత వస్తాను. మనము ప్రపంచంతో వరకు పరిపూర్ణము కాబోము కూడా. ఎవరొచ్చేంత వరకు? కానీ పాపానికి దూరంగా ఉండాలా. దేని దూరంగా ఉండాలా? అది లూకా సువార్త చెప్పారు. దేని దూరంగా ఉండాలా? అందరూ చెప్పాలి, గట్టి చెప్పండి. దేని దూరంగా ఉండాలా? తర్వాత వస్తాం లూకా సువార్త వచ్చేటప్పుడు. ఇక యోహాను సువార్త. ఏ సువార్త? యోహాను సువార్తలో రాస్తూ యేసు ప్రభుని దేవుని కుమారుడిగా చెప్పారు. ఏ కుమారుడు? అందరూ చెప్పాలి. ఏ కుమారుడు? దేవుని కుమారుడు అంటే దేవునికి ఏ లక్షణాలు ఉన్నావో అదే లక్షణాలు ఎవరిలో ఉంటాయి? అంతేనా? దేవుని కుమారుడు ఎవరు? యేసు ప్రభు. ఎవరు? అందరూ చెప్పండి. దేవునికి ఏ లక్షణాలు ఉన్నావో యేసు ప్రభులో కూడా అదే లక్షణాలు ఉన్నాయి. ఇక మన గురించి రాస్తూ యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం నేను చదువుతున్నాను. 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన ఏమిచ్చారు? అలాగైతే నమ్మిన ప్రతి విశ్వాసి ఎవరి పిల్లలు? అందరూ చెప్పండి. ఎవరి పిల్లలు? అమ్మమ్మ ఎవరి పిల్లలు? నీవు నేను ఎవరి పిల్లలము? అలాగైతే ఇంక కూడికలు దేవుని కుమార్తె కాకపోతే అపాయం ఉంది తమ్ముడు. నువ్వు చర్చిలో పరిచయం చేయవచ్చు, సంఘంలో పని చేయవచ్చు, చందా ఇచ్చి ఉండొచ్చు. కానీ మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా, ప్రభుత్వంలో పాపాలు కడుక్కోకుండా, పాపాన్ని ఒప్పుకోకుండా పరలోకం వెళ్ళజాలవు. సాధ్యం కాదు. ఈ మధ్యన వేళ ప్రభు అవకాశం ఇస్తున్నారు. ఈవేళ దేవుని కుమార్తె కావాలనుకుంటే ఇప్పుడే దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. దేవుని కుమారుని రక్తంలో పాపాలు కడుక్కోవాలి. ఇది మంచి అవకాశం. ప్రభు నేను ప్రేరేపిస్తున్న పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మధ్యాహ్న వేళ యేసయ్య నమ్ముకో చెల్లి. ఈ మధ్యాహ్న వేళ యేసు రక్తంలో పాపం కడుక్కో, యేసునందు విశ్వాసం ఉంచు. ఆ రాజ్యానికి వారసులేక నమ్మిన మనమైతే ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. ఎలాగా చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. మనము దేవుని పిల్లలు. ఎవరి పిల్లలు? మనము మోడీ పిల్లలు కాదు, చంద్రబాబు నాయుడు పిల్లలం కాదు, జగన్మోహన్ రెడ్డి పిల్లలు కానే కాదు. ఎవరి పిల్లలు? చెప్పండి. ఎవరి పిల్లలు? కాబట్టి బైబిల్లో ఇంత మంచి దేవుడు ఆధిక్యత ఇచ్చారు. పలుకుల్లో వేల మంది ఉన్నారు. మీ ఊళ్ళో
మీ జిల్లాలో మా జిల్లాలో లక్షల మంది ఉన్నారు. బట్ వారందరికంటే దేవుడు మనకిచ్చిన ఆధిక్యత దేవుని పిల్లల దయ్యం పిల్లలంగా ఉన్నారు, మోడీ పిల్లలంగా. అందువల్లే విశ్వాసిని భాగ్యం ఎంత గొప్పదో ఎరగలేదు కాబట్టి దరిద్రుడిగా జీవిస్తాడు, దరిద్రాలుగా జీవిస్తాడు, ఎరుగుతే వేరుగా జీవిస్తాడు. బ్రతుకు వేరుగా ఉంటుంది, జీవితం వేరుగా ఉంటుంది. ఎవరి పిల్లలైతే ఎవరి పిల్లలైతే నువ్వు నేను ఎవరి పిల్లలము అంటే ఏ లక్షణాలు ఉండాలి? గట్టి చెప్పండి. ఏ లక్షణాలు? దేవునికి ఏ లక్షణాలు ఉన్నాయి? వద్దులే, ఆయన అయిపోయాడు. ఇంకేమున్నాయి చెప్పలే? పరిశుద్ధుడు రైట్ అనే. ఇంకా దేవుని ప్రేమ లక్షణాలు ఏమన్నా? ప్రేమ గలవాడని చెప్పాను. ఏమిటా? మనకి ఏముండాలా? గట్టి చెప్పండి. ఏముండాలా? ఎవరిని ప్రేమించాలా? దేవుని ప్రేమించాలా? మన ఊరితో కొట్టుకోవాలా? అదేనా? దేవుడు అందరినీ ప్రేమించాడు, మనం ఏం చేయాలా? రైట్. దేవుడు క్షమించాడు అందరినీ, మనం ఏం చేయాలా? ఎవరిని? అందరినీ క్షమించాలా? దేవుడు శత్రువులను క్షమించాడు, మనం ఎవరిని క్షమించాలా? మన శత్రువులను. కోడాలంటది నా ప్రాణమైన మొత్తంతో మాట్లాడనంటది, మళ్ళీ రొట్టి పిలుస్తుంది. నా భాష అంటే అదేవిధంగా మా అత్తమామను ప్రేమించరు కానీ దేవుని ప్రేమిస్తారు అంటే. అరే దేవుని ప్రేమనికి అర్థమైతే, దేవుని కుమారుడు కుమార్తె అయితే దేవుని లక్షణం నీలో ఉండాలి. అత్తలకైనా మామలకైనా సహోదరులకైనా సహోదరు మన శత్రువులను ప్రేమించాలా, మన శత్రువులను క్షమించాలా. అప్పుడే మన దేవుని పిల్లలు. అప్పుడు అర్థమేదా? ఏ పిల్లలు లేదంటే దయ్యం పిల్లలు మీరు. నేను ఆయనకు వందనాలు చెప్పను, ఆయనతో మాట్లాడను. ఎక్కడున్నావు నువ్వు? ఎవరు నీవు? ఎవరు నీవు? తమ్ముడు చెల్లి ఎవరు? నిజమేనా? దేవుని పిల్లలకు దేవుని లక్షణాలే ఉండాలి. దేవుడు ఎలాగ జీవించాడు అలాగే జీవించాలి. అంతేగాని అయితే ఆత్మకురు లేదా బండాత్మకురు కాదు. అర్థమే తమ్ముడు? అమ్మ కావాలి, పువ్వ కావాలి, కుదరదు. నేను దేవుని కుమారుడు కుమార్తెనైతే దేవుడు ఎలా జీవించాలని జీవించాలి. లేదా ఇక బ్రతకడం అనవసరం. దేవుడు ప్రేమ అని చెప్తున్నాం, దేవుడు క్షమించేవాడు అంటున్నాం, దేవుడు దీర్ఘశాంతం గలవాడు అంటున్నాం. మరి నాలో ఉండాలి కదా. నేను ఎవరి పిల్లని? ఎవరి పిల్లని చెప్పండి. ఎవరి పిల్లని? ఇందా మనం చదివాం. మీ తండ్రి అపవాది సంబంధి అన్నారు. ఏ సంబంధి? ఏ సంబంధి? మీ తండ్రి అబద్ధికుడు అన్నాడు. ఎవరు మీ తండ్రి? బట్ మన తండ్రి ఎవరు? అదే చెప్తున్నారు. ఇంకా ఇంకేముంది? మన తండ్రిలో అబద్ధం లేదు. ఏమి లేదు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు, పశ్చాత్తాపడుటకు నరుడు కాడు. మరి దేవుని పిల్లలైన మీరు ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుతున్నారు? నీవైనా నేను తమ్ముడు నిజమేనా? సిగ్గుతో ఉంది. చాలా చోట్ల దేవుడు పాత నిబంధనలో మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలతో, మీరు నా జనమని చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. పలుకూరులో కరుణంలో తన యందు విశ్వసించిన పిల్లలు తను చెప్పుకోవడానికి అసహ్యపడుతున్నారు. అమెరికా దేశంలో 1852 సంవత్సరం
ఒక సువార్థికుడు బజార్లో బూర పెట్టుకొని సువార్త చెప్తున్నాడు. యేసు ప్రభు యొక్క లక్షణాలన్నీ చెప్పారు. మరణం చెప్పారు, పునరుద్ధానం చెప్పారు, ఆయన మహిమకి వెళ్ళాడు అని చెప్పారు. ఇక సువార్త ముగించబడి నిల్చున్నారు. బాగా వినండి. అయిపోయింది. 10 ఏళ్ళ అబ్బాయి దగ్గరికి వచ్చి అంకుల్ అన్నాడు. ఏంట్రా అన్నాడు. మరి చెప్పు, మీరు ఇందాక సువార్త చెప్పారు వీధిలో, ఆయనని మీకు పరిచయం చేస్తున్నాడంట. ఏమండి సువార్త చెప్పారు కదా, ఆ యేసు ప్రభుని పరిచయం చేస్తానన్నాడంట. సువార్థికుడు అన్నాడు. ఆయన పరలోకంలో ఉంటాడు బాబు, తెలుసు అంకుల్ నాకు. యేసయ్య పరలోకంలో ఉంటాడు, బట్ అలాంటి వ్యక్తిని పరిచయం చేస్తాను. ఎవరు బాబు? చేయి పట్టుకొని, గుడి చేయి పట్టుకొని తన ఇంటికి తీసుకెళ్ళి ప్రక్కింట్లో తీసుకెళ్ళాడు. తలుపు కట్టాడు. ఆ ఇంటి యజమాని తలుపు తీశాడు. స్వార్థికుడు కూర్చున్నాడు, ఈ బాబు కూర్చున్నాడు. భార్య భర్తలు సోఫాలో కూర్చున్నాడు. బాబు అన్నాడంట స్వార్థికుడితో, అంకుల్ మా నాన్న మా అమ్మ రోజు తాగుతాను, ఇంట్లో కొట్టుకుంటాను, నెమ్మది లేదనుకో, సమాధానం లేదనుకో. మా దగ్గర డబ్బు ఉంది అంకుల్, డబ్బు ఉంది అంకుల్, నెమ్మది లేదు. కానీ ఈ అంకుల్ ఈ ఆంటీ యేసు ప్రభువుని నమ్ముకున్నారని మాకు తెలియదు, బట్ వారి జీవితాలు యేసులాగా కనబడ్డాయి. మా అమ్మ మా నాన్నకు. ఇప్పుడు మా అమ్మ మా నాన్న కూడా యేసై నమ్ముకొని చర్చికి వెళ్తున్నారు అనుకో, ఈ అంకుల్ ఈ ఆంటీ ద్వారా. సువార్థికుని కంట్లో నీళ్ళు పడ్డారు. మీరు చెప్పారు కదా, ఆ లక్షణాలన్నీ ఈ అంకుల్ అంటులో ఉన్నాయి. అంకుల్ అంటులో ఉన్నాయి. అంకుల్ మా అమ్మ యేసయ్య నమ్ముకుంది, మా నాన్న నమ్ముకున్నాడు, నేను నమ్మాను. కారణం ఇదిగో ఇదిగో ఈ అంకుల్ అంటే నీ భర్త నేటికి రక్షింపవాలి, కారణం నీవే కారకురాలివి. నీ భార్య నేటికి మందిరానికి, నీ భర్త నీవే కారకుడివి. నీ పిల్లలకి నీవే కారకుడివి. కారకులు కాదా? ఎంతకాలం వేషధారణ? ఇదేనా భక్తి జీవితం? ఇదేనా ఆత్మీయత? ఇదేనా? నమ్మావు, ముచ్చట వేసుకున్నావు, రొట్టె తింటున్నావు, నీలో నీకు ఆ దేవుని కార్యాలు కనిపించట్లేదు. భక్తి కార్యాలు, పరిశుద్ధ కార్యాలు కనిపించట్లేదు. పైగా వేషం వేసి పాట పాడుతున్నావు. నువ్వే తమ్ముడు, ఈ మధ్య నువ్వే జీవితాన్ని పరీక్షించుకో. నీతో దేవుడు నేరుగా స్ఫూర్తిగా మాట్లాడుతున్నాడు. బ్రతుకు బాగలేదు, దిద్దుకు ఇప్పుడైనా సరి చేసుకో. నీ సేవ పక్క పెట్టు, పరిచయం బ్రతుకు మార్చుకో, జీవితాలు మార్చుకో. ఎవరికి చెప్తున్నా సువార్త? ఎవరికి వాక్యం చెప్తున్నావు? బ్రతుకు బాగుందా? దేవుని ఎదుట నీ జీవితం యోగ్యంగా ఉందా? నీ ఆరాధన పక్కన పెట్టు, నీ కానుక పక్కన పెట్టు, జీవితాన్ని సరిదిద్దుకో. ప్రభా, చేసిన పాపం చేస్తున్నాను, చేసిన తప్పే చేస్తున్నాను, ఒప్పుకున్నావా? వదిలేసావా? దేవుని కుమార్తెను చెప్పుకుంటున్నావు. ఆ లక్షణాలు నీలో లేకపోతే ఏంది నీ జీవితం? నమ్మావని రుజువేమిటి? బాప్తిసం తీసుకున్న రుజువేమిటి? భక్తికి సంబంధించిన క్రియలు లేకపోతే, ఆత్మకు సంబంధించిన కార్యాలు లేకపోతే, తమ్ముడు నిన్ను నీవే మోసం చేసుకుంటున్నా. ఇప్పుడే దేవునితోనే మాట్లాడుతున్నాను. తెలుసు నీకు, నీ బ్రతికి ఎలా ఉందో తెలుసు. చెల్లి తమ్ముడా, నీవు ఎలా జీవిస్తున్నా తెలుసు, బట్ పైన పూత పోస్తున్నావు, భక్తి పూతను పోస్తున్నావు. ఏ రోజైనా దెబ్బతింటావు, జాగ్రత్త. ఏ రోజైనా చెల్లి, ఏ రోజైనా నిన్ను దేవుడు బజార్లో పెట్టక తప్పదు ఒక రోజున. ఎన్ని రోజులు ఇలాగ మోసం చేస్తావు దేవుని? నిన్నే మోసం చేస్తుంటావు. జాగ్రత్తగా ఉండు. సో 4 సువార్తలు, 4 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, ఆయన రాజు. రెండవది, ఆయన దాసుడు. మూడవది, మనుష్య కుమారుడు. నాలుగవది, దేవుని కుమారుడు. ఇప్పుడు లూకా సువార్తకు వద్దాం. లూకా సువార్తలో 24 అధ్యాయాలు ఉన్నాయి.
అందరు చెప్పాలి. ఎన్ని అధ్యాయాలు? చిన్నపిల్లలు బాగుంటున్నారు. ఎన్ని అధ్యాయాలు? 24 అధ్యాయాలు చెప్పడం కానీ 24 అధ్యాయంలో ఉన్న చిన్న సారాంశం చెప్పి ఇక 2వ అధ్యాయంలో రాయబడిన సంగతులని ధ్యానించేద్దాం. ఎన్ని అధ్యాయాలు? 24 అధ్యాయాలు. ఏమి రాశారు లూకా 24 అధ్యాయంలో? లూకా సువార్త 2వ అధ్యాయం. బైబిల్ చూడండి, చదవచ్చిన వారు రాని వారు నేను చదువుతుండగా జాగ్రత్తగా వినండి. 2వ అధ్యాయం 44వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి అక్కడ రైట్. సో ఈ సువార్త ప్రయాణముతో ప్రారంభమైనది. దేనితో? ఇంట్లో తప్పండి కదా, ఓకేనా? దేనితో ప్రారంభమైంది? ఏ సువార్త? అమ్మా ఏ సువార్త? అందరూ చెప్పాలి. ఏ సువార్త దేనితో ప్రారంభమైంది? ప్రయాణంతో ప్రారంభమైంది. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. మీరు తీసిన తర్వాత చదువుతుంది. అదే మీరు చదివే అలవాటు ఉంటుంది బైబుల్. తీసారా? రైట్. 13వ వచనం చదువుతున్నా. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమెను దూరంలో ఉన్న ఎమ్మాయనకు గ్రామమునకు వెళ్ళొచ్చు. సో ఈ సువార్త ప్రయాణంతో ముగించబడ్డది. దేనితో ప్రారంభమైంది? దేనితో ముగించబడింది? ఏ సువార్త? మీరు చెప్పండి పురుషులు. ఏ సువార్త దేనితో ప్రారంభించబడింది? ప్రయాణం. ముగించబడింది. ఈ 2 ప్రయాణాల్లో 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఎన్ని ప్రత్యేకతలు చూపిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 44వ వచనం చూద్దాం. 44. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం. కాబట్టి మొదటి ప్రయాణంలో యేసు ప్రభు లేడు. ఎవరు లేరు? మొదటి ప్రయాణంలో ఎవరు లేరు? ఎవరితో లేడు? ఆయన తల్లిదండ్రులు అన్నాడు. ఏ తల్లిదండ్రులు? ఎవరెవరు? యోనాథన్ ప్రకాష్ రాజు కాదు. ఆయన తల్లిదండ్రులు ఎవరు? మరియా, యోసేపు. వారు అక్కడ ఏమిటంటే ఉన్నాడని తలంచింది. అక్కడ ఏమవుతామంట? ఉన్నాడని. కానీ ఎవరు లేరు? మనం కూడా ఏం చేస్తాం? మనము ఉన్నాడని తలంచుతామే తప్ప ఆయన ఉన్నాడు లేడని స్పర్శ అనుకుంటాను. చిన్న ఉదాహరణ మీకు అర్థం రీతిలో చెప్తాను. డిసెంబర్ 25న ఏం చేస్తాం మనము? ఏం చేస్తాం? ఏ పండుగది? ఎవరున్నాను? ఉన్నాడా? ఉన్నాడా? చెప్పండి, గట్టి చెప్పండి. ఉన్నట్టు నటిస్తా. ఉన్నట్టు నటిస్తా. ఇక్కడ పండుగ ఎవరు లేరు? ఆ పండుగ ఎవరికి చేసుకుంటున్నావు? యేసుక్రీస్తుగా. యేసుక్రీస్తుగా. కొత్త కూడా లాడి చేస్తున్నారు మీరు. చెప్పండి, అర్థం చేసుకోండి. ఎవరికి? మీరు క్రిస్మస్ నేను తప్పనట్లేదు, నేను తప్పనట్లేదు అని, బట్ చేసే విధానం చూడండి. క్రిస్మస్ అంటే ఏంటి? గొల్లలు ఏం చేశారు? మీకు అర్థమైంది? అక్కడ అర్థమైంది. ఈ స్వార్థలు గొల్లలు ఏం చేశారు? వెళ్ళి చెప్పారు, వెళ్ళి జ్ఞానులు వచ్చి ఆరాధించారు. ఎవరు చెప్పండి? గొల్లలు వెళ్ళి చెప్పారు, ఆ జ్ఞానులు వచ్చి. అంటే క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే వెళ్ళి చెప్పాలి. ఏం చెప్పాలా? స్వార్థ చెప్పాలా? ఏం చెప్పాలా?
ఊరికి తిరుగుతుంది అమ్మాయి నాన్ స్టాప్ లాగా. నేను చెప్పాను కదా, పిల్లలు తిరగలేను, అమ్మ మా సభలో తిరగలేను, మా కూర్చోను ఈసారి తిరిగా నేను దగ్గరకు వస్తా చూడుగా వినండి. కాబట్టి బాగా మొదటి ప్రయాణంలో లేదని వస్తున్నాను నేను. క్రిస్మస్ అంటే ఇతరులకెళ్ళి చెప్పాలి. ఏం చెప్పాలా? చిన్న ఉదాహరణ చెప్తాను. అమెరికా దేశంలో ఆదినాలు డబ్బు లేని దినాలు 18వ శతాబ్దం ఒక ఆవిడ సువార్త చెప్పలేదు. కానీ ఆశ ఏంటంటే ఇతరులకు సువార్త చెప్పాలి కాబట్టి తను చెప్పలేదు. కానీ ఒక పని చేసింది, మంచి పని చేసింది. ఆమె ఇంట్లో పాచి పని చేసేది, మా ఇంట్లో బాగా పాచి పని చేసేది. ఆ డబ్బుతో జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 24 వరకు ఉచిత టిఫిన్స్ పెట్టింది. అక్కడ ఏ టిఫిన్లు? ఏ పని చేసి? పాచి పని చేసి ఆమెకున్న భారం రోషం నీకు నాకుంటే కన్నా సువార్త చెప్తాం. పాచి పని చేసి పాత్రలు కడిగి అంట్లు తోమి ఇల్లు తుడిచి 24 వరకు ఆ పని చేసి 25వ తారీఖున బిల్లిగ్రామ్ గారిని అడిగింది, కావులు పట్టుకొని, అయ్యా ఒక్క అరగంట ఉదయకాలం 5ంటికి రండి, మా దగ్గర టిఫిన్స్కి వస్తారు, ఒక 50 మంది ఉన్నారు, సువార్త చెప్పండి అన్నది. ఆయన తీరిక చేసుకుని ఆమె కోరిక కాదలేక వెళ్ళి సువార్త చెప్తే 40 మంది ప్రభువుని నమ్ముకున్నారు. అందులో 20 మంది సువార్థికులయ్యారు. మీకు ఆ కోరిక నా కోరుకుంటా? ఏడుపు వచ్చిన పాచి పని చేసి ఉచితంగా టిఫిన్లు పెట్టి స్వార్థ చెప్పడానికి ఎంతో ప్రయాస. తమ్ముడు నీవేం చేస్తున్నావు తమ్ముడు? సిగ్గుగా లేదు మనకైతే, నాకైతే సిగ్గుగా ఉంది. మీకు ఎలా ఉంది నాకు తెలియదు. ఒక్క ఆత్మనైన ప్రభు దగ్గరికి నడిపించాము, ఒక్క ఆత్మనే. పలుకూరులో ఈ సంఘం ఎప్పుడో ఈ కందక్కడికి విస్తరింపాలి, ఆత్మలు లేవు. చాలా పురాతన సంఘం పలుకురి సంఘం. బట్ ఆత్మ సంపాదన కాదు. ప్రపంచ దినాలు మనం ఉన్నాం లేదు, ప్రభు ప్రయాణంలో లేదు. చాలా కుటుంబాల్లో ప్రభు లేడు కాబట్టి భార్య భర్త రోజు కూడా పడతారు, రోజు ఇంట్లో. ప్రభు లేడు, అబ్బా కొరకు తగాద పడుతున్నాడు, లేడు వాళ్ళ ఇంట్లో. ఉన్నాడా? ప్రభు మన ఇంట్లో ఉంటే వేరుంటే తమ్ముడు, వేరుగా ఉంటాం. బ్రతుకు వేరు, జీవితాలు వేరు, వేరు వేరు. ప్రభు లేడు కాబట్టి కుటుంబాల తగాదాలు, భార్య భర్తలు, అబ్బా కొడుకుల తగాదాలు కదా. ఉన్నాడా మీ ప్రభు మీ ఇంట్లో? పైగా మన ఇంట్లో వాక్యం ఇలా, నేను నా ఇంటి వారు యెహోవాను ఉత్తదే. ఎంత మోసం! నిజమేనా? నీవు నీ ఇంటి వారు, నీవు నీ భార్య, నీ పిల్లలు దేవుని సేవిస్తున్నారు. అప్పుడే పెట్టుకోబోడు, అప్పుడే ఉన్నారు. అది లేకుండా నటించొద్దు. లేడు ప్రభు ఈ ప్రయాణంలో. అమ్మా, ఈ ప్రయాణంలో ప్రభు ఉన్నాడా? మన సంఘాల్లో ప్రభు ఉండాలి. ప్రభు ఉండాలి. ప్రభు ఉండాలి. ప్రభు లేని సంఘాలు ఎందుకు? ప్రభు లేని కుటుంబాలు ఎందుకు? ప్రభు లేని ప్రయాణాలు ఎందుకు? అందువల్ల లవోదిక సంఘముతో అన్నాడు ఆయన అన్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ప్రకటన 3:20. తలుపు తీసిన ఆయన లేడు, లవోదికలో లేడు. పలుకూరులో, కర్నూలులో మా సంఘంలో ఆయన ఉండాలి. మన మధ్యలో ఉండాలి. ఆయన ఉంటే ఆయన అధికారం కింద ఉంటాడు, ఆయన నియంత్రణలో ఉంటాడు, ఆయన చెప్పింది చేస్తాడు. సో మొదటి ప్రయాణంలో లేడు. ఎవరితో లేడు? ఆయన తల్లిదండ్రులతో లేడు. చెల్లి తమ్ముడా, ఎందుకు భార్య భర్తలు రోజు తగాద ఇంట్లో? మీ ఇంట్లో ప్రభు లేడు. మీ హృదయంలో ఉన్నాడు ఎక్కడ లేడు, పోలే. బట్ మీ జీవితాన్ని, కుటుంబాన్ని ఆయన పర్యవేక్షించట్లేదు.
ఆయన పరిపాలించట్లేదు, మీతో రాలేడు లేదు. అందువల్ల మోషేతో అన్నాడు, మోషే ఈ ప్రజలు విగ్రహారాధన చేశారు, ఈ ప్రజలు తిరుగుబాటు, మోషే నేను మీతో రాను. ఎల్లటి కాలానికి మీరు సొంతంగా రానన్నాడు. మోషే ఏడ్చాడు, కాలు పట్టుకున్నాడు, ప్రభువా నువ్వు రాకపోతే నన్ను తీసేయన్నాడు. నన్ను తీసేయి, మాతో రాకపోతే లార్డ్ టేక్ మీ, తీసేయి ప్రభువా తీసేయి. అందువల్ల అడిగాడు, మీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. దై ప్రెజెన్స్ షల్ బి విత్ మీ. నీ సన్నిధి నాతో ఉండాలా. అమ్మా భార్య భర్తలతో ప్రభు ఉండాలి. ఉన్నాడా భార్య భర్తలతో? మీ కుటుంబంలో ప్రభు ఉన్నాడా? ఉంటే నెమ్మది, సమాధానం, సంతోషం, ఈ మూడు ఉంటాయి. ప్రభున్న ఇంట్లో తగాదాలు ఉన్నాం, ప్రభున్న సంఘంలో తగాదాలు ఉన్నాం, ప్రభున్న జీవితాల్లో తగాదాలు ఉన్నాం. ప్రభు లేడు. అందువల్లే క్రైస్తవ విశ్వాసులను చూచి లోకం అసహించుకుంటుంది. బాధతో చెప్తాను, లోకం అసహించుకుని వీర విశ్వాసులు, వీర దేవుని బిడ్డలు. గాంధీ మహాత్ముడు ఈ బైబిల్ ఆయన చదివినట్టు మనం ఎవరు చదవలేదే, ఆయన బాగా చదివిన బైబిల్. అడిగారు ఆయన భారతదేశంలో ఉన్నవారు, అయ్యా ఈ క్రైస్తవులు ప్రపంచాన్ని గడగడలాడిస్తారు కదా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, సోదరులారా భారతదేశంలోని క్రైస్తవులు క్రీస్తు లాంటి క్రైస్తవులు కాదు అన్నాడు. ఎవరు? క్రీస్తు లాంటి క్రైస్తవులు కాదు కాబట్టి వారి వల్ల ఏమీ కాదు అన్నాడు. చెప్పేసట వారి వల్ల ఎందుకు? ఎవరు లాంటి వాళ్ళు? క్రీస్తు లాంటి క్రైస్తవులు. కానీ వాళ్ళు ఏం చేయలేరు, ఈ దేశాన్ని ఏం చేయలేరు. నీవు నేను అలాగే జీవిస్తున్నాం మన బ్రతుకులు. మొదటి ప్రయాణంలో యేసు ప్రభు లేదు. రెండోది లూకా సువార్త 24వ అధ్యాయం 16వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. 16వ వచనం 24:16 లేదా 15 చదువు. 15 వారు 24వ అధ్యాయం 14-15 నేను చదువుతున్నాను. వారు సంభాషించు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాడు. చివరి ప్రయాణంలో యేసు ప్రభు ఉన్నాడు. మొదటి ప్రయాణంలో ఎవరు లేరు? ఏ ప్రయాణంలో ఉన్నారు? చివరి ప్రయాణంలో ఎవరున్నారు? ఆ మాట చదువుతాం వల్ల మాట చదువుతాం వల్ల యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా ఆయన తానే దగ్గరికి వచ్చి వారితో నడిచాడు. మీరు చూస్తున్నారు వైపు నడిచాడు. ఒక రకంగా చెప్పాలంటే హనోకు గురించి కదా, హనోకు దేవునితో నడిచాను. ఎందుకంటే హనోకు అంటే ఇద్దరు కలిసి నడిచారు. ఎవరెవరు? హనోకు దేవుడు కలిసి నడిచారు. ఇక్కడ ఏముంది? అక్కడ చూడు, ఇద్దరు శిష్యులు. ఇంకెవరున్నారు? మీ బైబిల్లోనే కొత్త చెప్పట్లే నేను. కొత్త యేసు తానే దగ్గరికి వచ్చి వారితో ఎక్కడి నుండి? యెరూషలేము నుండి ఎమ్మాయికి, అంటే పలుకూరు నుండి. ఇప్పుడు ఎవరు? నంది మరవ నంది వర్గమా? ఇక్కడ నుండి 8 కిలోమీటర్లు? 5 కిలోమీటర్లు కదా. 5 కిలోమీటర్లు. ప్రభు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ నడిచాడు. ఎవరితో? ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఇది చూస్తారా? ఒక మాట కదా, ఇక్కడ నుండి నందివర్గానికి నీ ప్రక్కల చంద్రబాబు నాయుడు నడిచాడు అనుకో, ఏం చేస్తావు నువ్వు? చెప్పలే ఏం చేస్తారు తమ్ముడు? అదే నాకేం చూస్తారు? ఏం చేస్తారు? తెగ ఫోటోలు పెట్టుకుంటారు. ఎందులో?
సెల్లో పెడతాం, లేదా ఇంట్లో వాల్ పోస్టర్ వేస్తాం. ఏమేస్తా? సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మనతో నడిస్తే ఆ తెలివి వేరుతాం. మీకు అనుభవం లేదా? అసలు తెలుసా? భూలోకాన్ని సృజించిన దేవుడు, పాపాలకు ప్రాణపెట్టిన దేవుడు, రక్షించిన దేవుడు మనతో నడుస్తూ ఉండగా, మనతో మాట్లాడుతుండగా అది వేరుగా ఉంటాయి. అది వేరు. ఎందుకు నడిచేవాడు? మొదటి ప్రయాణంలో ఎవరు లేరు, చివరి ప్రయాణంలో ఎందుకున్నాడైనా ఆ మాట చూద్దాం. అయితే చదివాను. వారిని గుర్తుపట్టలేకుండా వారి కన్నులు పోయబడను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలే. అక్కడ చూస్తున్నాను. ప్రభు ఎందుకు నడిచాడు వారితో? నేర్చున్నాను బాగా. ప్రభు వారి సంభాషణ ఇష్టపడ్డాడు. ఏమి ఇష్టపడ్డాడు? ఒకసారి మలాకి 3:16 ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవి యొక్కి చెప్పడే చదువుతారా? మలాకి 3:16 చదవండి. 3:16 మలాకి అంటే ఆది కాడానికి వెళ్ళారు. మళ్ళా ఎక్కడ మలాకి? అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవాడు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవి యొక్కి. ఎవరు మాట్లాడుకునేది? యెహోవా యందు భయభక్తులు. అక్కడ ఏముంది? అక్కడ మనకేముంది చెప్పలే? మనకేముంది? మీరు చెప్తా ఆగేస్తారు, ఆపేస్తా. అక్కడ మనకేముంది? మనకు భక్తి ఉంది కానీ ఏం లేదు. ఏం లేదు ఒప్పుకున్నాం. ఏముంది? భక్తి ఉంది. ఎవరైతే భక్తి ఉంది కానీ ఏం లేదు, భయం లేదు. కాబట్టి ఇష్టానుసారంగా జీవిస్తాం, ఇష్టానుసారంగా మాట్లాడతాం. భయభక్తి లేదు, భక్తి ఉంది కానీ ఏం లేదు. ఏం లేదు. వీరు భయభక్తులు గలవాడు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవి యొక్కి ఆలోకించి ఇక ఆయనే నడుస్తూ ఒక మాట అడిగాడు. మీరేం మాట్లాడుకుంటున్నారు పలుకురులో? మీరేం మాట్లాడుతున్నారు తమ్ముడు? బాగా ఈ మధ్యాహ్న వేళ అదే ప్రశ్న ఇద్దరు స్త్రీలను ఇద్దరు పురుషులు అడుగుతున్నారు. మీరేం మాట్లాడుతున్నారు? ఆయన అడుగుతారు. అడగకుండా వదిలేడు ఆయన. ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారా? జగన్మోహన్ గురించి మాట్లాడుతున్నారా? బీసీ జనార్దన్ గురించి మాట్లాడుతున్నారా? లేదా ఫలానా యోనాథన్ ఇలాగా, ఫలానా ప్రభుదాస్ గారు ఇలాగా అని మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు? చెల్లి తమడా, నీ సంభాషణ ఆయన ఇష్టపడాలి, ఆయన కోరుకోవాలి, ఆయన ఆశపడాలి, నీతో నడవాలి, నీతో మాట్లాడాలి. అంటే నీ సంభాషణ ఆయనకు ఇంపుగా ఉండాలి, ఆయన కోరుకోవాలి, ఆయన ఇష్టపడాలి. వారు అడిగినప్పుడు మరి సంభాషణలు ఎవరున్నారు చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం వచనం 19 లేదా 17 చదువుతాను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొచ్చున్నారు ఈ మాటలేమని అడగగా ఈ మాటలు వచ్చిన 19 చదివాను. మాటలేమనగా 19 చదువు. ఆయన అవి ఏమని అని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గూర్చిన ఎవరి గురించి అందరూ చెప్పండి. ఎవరి గురించి? ఇద్దరి మధ్యలో ఏ సంభాషణ ఉండాలా? గట్టిగా ఏమన్నా యేసుని గురించి ఉండాలా? అక్క ఆ యొక్క సంగతి మీకు తెలుసా? ఈమెదో కరెక్ట్ అయినట్టుగా వాళ్ళ కొడుకు అంటే తెలుసా నీకు? ఇద్దరు సహోదరులు ఫలానా సంగతి ఇలాగంటే నీకు తెలుసా? తమ్ముడు
చెల్లి. అందువల్లే దరిద్రులుగా తయారైనమాట. మీరేం మాట్లాడుకుంటున్నారు? షుడ్ ఐ నో, నేను తెలుసుకోవాలనుకున్న మీ మాటలు. తమ్ముడు, మీరేం మాట్లాడుతున్నారు? ఈ కూడిక తర్వాత ఏం మాట్లాడతారు? ప్రభుత్వంతో మాట్లాడాడు అని మాట్లాడతారా? మా జీవితాలను సరిదిద్దాలని మాట్లాడతారా? మా బ్రతుకులను సరిదిద్దాలని మాట్లాడతారా? లేదా ఈనట్ట ఆనట్ట ఈనట్ట ఓనట్ట ఇదైనా మనం మాట్లాడతాం. ఆయన మనతో రాడు. తమ్ముడు రాడు రాజాలు. ఆయన మీరేం మాట్లాడుతున్నారు? ఇద్దరు కలిసి మీ మధ్యలో ఏముంది నేను తెలుసుకుంటాను. ఎంతగా ఆయన ఎన్నిసార్లు ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీ గురించి ఎంత బాధపడ్డాడు, వేదన పడ్డాడు. మీ మధ్యలో లేని వ్యక్తి గురించి మాట్లాడదాన్ని. మేము యేసుని గురించి మాట్లాడుతున్నాం. నజరేయుడైన యేసుని గురించి. రెండోది, మీరేమి సంభాషిస్తున్నారు, ఆ మాటలేమిటో నేను తెలుసుకోవాలి. తమ్ముడు, ఎంత పొరపాటు చేస్తున్నాం కదా మనం. ఎన్ని పొరపాటు చేస్తున్నాం చూడండి. నమ్మిన మనమే, విశ్వసించిన మనమే. ప్రభు నిన్న తెలియని ఏం చెప్తాం? ఏ రోజైనా ప్రభుని గురించి మాట్లాడాం? మీ మధ్యలో ఈవేళ వాక్యం మాట్లాడుతుంటే, అక్క ప్రభు నాతో మాట్లాడాడక్క, సార్ నాతో మాట్లాడాడక్క, నిజంగా నేను మోసం చేసుకున్నాక చాలాసార్లు, దీనిలో చూడరాని కార్యాలు చూశానక్క, అన్నయ్య చూడరాని కార్యాలు చూశాను, ఇవాళ ప్రభు నాతో మాట్లాడాడు, నా బ్రతుకు మార్చుకుంటాను. ఇద్దరు మాట్లాడారా? అక్క మా అబ్బాయి నమ్మలేదు, తాగుతున్నాడు అక్క. అక్క ఎవరు చెప్పొద్దు, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. మా ఆయన నమ్మలేదక్క, నమ్మి వల్ల పడిపోయాడక్క, రావట్లేదు. ప్రార్థన చేయదక్క, విమర్శించొద్దక్క, ఎక్కడ మా గురించి చెప్పొద్దక్క, ప్రార్థన చేయండి. మీరేం మాట్లాడుతున్నారు? అందువలన మొదటి ప్రయాణంలో ఎవరు లేరు? చివరి ప్రయాణంలో ఎందుకున్నాడు? ఆయన సంభాషణ లేదా వారి సంభాషణ ఆయన ఇష్టపడ్డాడు. వారి సంభాషణ ఎవరున్నారు? యేసు ఉన్నారు. ఏ యేసు? నజరేయుడైన యేసు, శిలువ వేయబడిన యేసు, పునరుత్థానుడైన యేసు ప్రభు, తిరిగి లేచిన యేసు గురించి మాట్లాడుతున్నాడు. నీ సంభాషణను, నీ మాటను ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? అందువల్ల బైబిల్ ఒక మాట ఉంది, మనుషుడు ఏమి విత్తునో నువ్వు ఎవరిని విమర్శిస్తావో నిన్ను, నీ పిల్లల్ని, వారిని విమర్శిస్తారు దేవుడు. అది గుర్తుపెట్టుకో. కానీ లూకా సువార్తలో ఒకటి నేర్చుకోగలిగాం. ఏ సువార్త ఇది? ఏ సువార్త? లూకా సువార్తలో ఏం నేర్చుకున్నాం? ప్రయాణ చెప్పలే కనుక అయింది. ఏ సువార్త? ప్రయాణాల సువార్త. మొదటి ప్రయాణంలో ఎవరు లేరు? యేసు. చివరి ప్రయాణంలో వారు ఉన్నాడని తలంచారు. ఎవరు? తల్లి. ఏ తల్లిదండ్రులు? మరియా, యేసు. కానీ ఆయన లే. చివరి ప్రయాణం క్లయప్ప మరొకరు, ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేము నుండి అమ్మాయి. వారి ప్రయాణం ఎవరున్నారు? యేసు ప్రభు. ఎందుకున్నాడు? వారి సంభాషణలో ఏముంది? రైట్, థ్యాంక్ యూ మా. ఏముంది? యేసుని గురించి. మళ్ళా మన సంభాషణ ఏముండాలా? ఏమవుతారనుకు తెలుసా నీకు? చెప్పు మామ. 7 విషయంలో అయినా ఆయన 7 విషయంలో ప్రభుత్వ తెలుసా నీకు? ఇవేనా జీవితకాలం? ఇక యేసు గురించి చెప్పు నేర్చుకుంటాం, యేసు గురించి చెప్పు మాట్లాడతాం. అయిపోయింది, బ్రతుకు అయిపోయింది, వయసు అయిపోయింది, ఇక కళ్ళు గడపడం, కాళ్ళు నొప్పులు వచ్చాయి. ఇక ఏం మాట్లాడతాం యేసుని గురించి ఊళ్ళో? కాబట్టి మనం ప్రయాణంలో ఎవరు ఉండాలా? ఎవరు ఉండాలా? ఆ పాట ఉంది కదా, నే సాగేదా పాట వచ్చాను. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా,
యేసుతో నడిచేదా. రాదా రాదా పాట మీ వచ్చామనుకున్నాను. రాదా రాదంటే ఈత గురించి మాట్లాడతారా? గంట మాట్లాడతారు. అదేనా నేర్చుకుంది. కానీ యేసుతో సాగి వెళదాం, యేసుతో కలిసి ఉందాం. దేవుడు లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించాక ప్రార్థన చేస్తాం. సరిగా ఒకటి ప్రార్థన. కళ్ళు మూసుకుంటాం. మధ్యాహ్నం 4 వచ్చారు. 8 కావాలా చెప్పడే. రాజు చెప్పినట్టు చేయాలి. ఏ రాజు? ప్రకాష్ రాజు కాదు. ఏ రాజు? యేసురాజు చెప్పినట్టు చేద్దాం. ఓకేనా? ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నాం. చిన్నపిల్లలందరూ కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసుకున్నాం. సోదరి శబ్దం ఒక్క నిమిషం ఒకసారి బ్రహ్మణతో మాట్లాడి, ప్రభువా మా కుటుంబంలో నెమ్మది లేదు, భార్యాభర్తలు కీర్చులాడుతున్నాం, తగాదాడుతున్నాం, ఓట్లాడుతున్నాం. కారణం ప్రభు మీ మధ్యలో లేదు. చాలా సంఘాల్లో తగాదా, కోర్టుకి వెళ్ళారు, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. కారణం ప్రభు లేని వారి మధ్య. ప్రభు మీరు లేకపోతే మా ప్రయాణం వ్యర్థమే, మీరు లేకపోతే మా కుటుంబాలు వ్యర్థమే, మీరు లేకపోతే మా సంఘంలో కూడా శూన్యం. కాళ్ళు పట్టుకున్నాం. ప్రభా మీరు మాతో ఉన్నారు. మోషే ఏడుస్తున్నాడు, యెహోవా నువ్వు రాకపోతే నేను ప్రయాణించలేను, నువ్వు రాకపోతే నేను సాగలేను. మోషే నీ ప్రార్థన నేను విన్నాను, నా సన్నిధి నీకు తోడుగా వస్తాను, నీతో నేను వస్తాను, నా ముఖం నీతో కొంచెం నడుస్తాను. చెల్లి తమ్ముడా, వివాహమైన వారు, వివాహం కాని వారు, సంఘ పెద్దలందరూ కలిసి ప్రభా మా సంభాషణ చాలా వరకు వృధా చేసి ఇతరులను మా నోటి ద్వారా, మా నాలుక ద్వారా విమర్శ చేసి తిట్టాం ఇతరులని, మా నోరు బాధపరిచింది ఇతరులని. మాతో రావట్లేదు. కుటుంబంలో నెమ్మది లేదు. డబ్బు ద్వారా నెమ్మది రాదు, పొలాల ద్వారా నెమ్మది రాదు, ఆస్తుల ద్వారా నెమ్మది రాదు. ప్రభు మనతో ఉన్నారు. మీరేం మాట్లాడుతున్నా నేను తెలుసుకుంటాను. ఏ మాటలు చెప్పరా? మేము మా ఊళ్ళో నజరేయుడైన యేసు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడని చెప్పారు. ఇద్దరు మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడుతున్న వ్యక్తిని నేనే అయ్యా, మా ఇంట్లోకి రాయ్యా, ఇంట్లోకి రాయ్యా, ఈ రాత్రి మేము పెట్టే భోజనం తినయ్యా, మా ఆతిథ్యం తీసుకయ్యా, పద మీతో వస్తాను. దేవుని సేవకులు మీ ఇంటికి రావాలి అంటే దేవుని ముందు ఇష్టపడాలా, తన సేవకులు ఇష్టపడాలి. రండి, మా ఇంటికి రండి, ప్రార్థన చేయాలి. మా పిల్లలు బాగలేదు, మా భర్త బాగలేదు, మా కుటుంబాలు బాగలేదు. అయ్యా అయ్యా రండి అయ్యా, రండి అయ్యా, ఇప్పటికే నష్టపోయాం, ఇప్పటికే బాధ ఉంది, దిద్దుకుందాం, సరి చేసుకుందాం. ఆయన మనతో కూడా ఉండాలని ఇష్టపడుతున్నాం. కోరుకుందాం, వస్తాడైనా, ఆశపడదాం, వస్తాడు. చేసిన తప్పు ఒప్పుకుందాం, క్షమిస్తాడైనా, తిరిగి దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రభువా అని అడిగితే క్షమిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి స్తుతిస్తున్నాం, స్తోత్రాలుగా స్తోత్రాలు. ఎన్నోసార్లు తప్పులు చేస్తూ క్షమించండి. మీ నామానికి దుఃఖం, మీ నామానికి అవమానం మా ద్వారా జరిగింది, క్షమించండి. ప్రభువా ఇక మీదట జరగకుండా మీ కృప దయచేయండి. మాతో ఉండండి,
మీతో నడిచే బాధ్యత మాకు దయచేయండి. పలుపురు సంఘాన్ని దినదిన వర్ధిల్ల చేయండి. పెద్దలు పరిశుద్ధులను ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున స్తుతించని వేడుకుంటున్నాము తండ్రి.